హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈ మాట చెప్పి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు వీడియోలో కిచిడి చేస్తున్నాను, అది కూడా తొందరగా అయిపోవడానికి. కుక్కర్లో చేస్తున్నాను, పెసరపప్పుతోటి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి దాని రుచి కూడా వేరేలాగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. నేను కుక్కర్లోనే పెసరపప్పు కూడా వేయించేస్తున్నాను, అందుకని డైరెక్ట్గా కుక్కరే పెట్టేశాను. దీనిలోకి ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు అయితే వేసేసుకోవాలి. ఈ పెసరపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పుని ఎంత నెమ్మదిగా వేయించితే అంత టేస్ట్ ఉంటుంది, కాబట్టి మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే బెటరు. ఎండలు అయితే మండిపోతున్నాయి. పెసరపప్పు కూడా చల్లమంటారు కాబట్టి వారంలో 2 సార్లైనా కిచిడి వండుకొని తినండి, చాలా బాగుంటుంది. మనకు స్టవ్ దగ్గర కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. ఆ వేడిలో ఊరికే వంట చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఇలా కిచిడి చేసుకున్నాం అనుకోండి, మామిడికాయ పచ్చడినో టమాటా పచ్చడిని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పెసరపప్పునైతే అయితే వేగిపోయిందండి. దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. తాలింపు కోసం అయితే ఒక పెద్ద ఆనియన్, 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఎక్కువ కొత్తిమీర తీసుకున్నాను. బియ్యం కూడా నానబెట్టుకోవాలండి. నేను పెసరపప్పు దేంతో కొలత చేశానో అదే దాంతో 2 కప్పుల బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్యం అయితే తీసుకోండి. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, కరెక్ట్ కొలత అనమాట. మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ టేస్ట్ తక్కువ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్యం ఇస్తే చాలా బాగుంటుంది. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బియ్యంని అయితే కడిగేసి నానబెట్టుకోవాలండి ఒక 1/2 అవర్ వరకు. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కగానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి, 1 పించ్ అంతా కసూరి మేతి వేసుకోండి. దీంతో టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత 6 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. పచ్చిమిర్చి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ కారంగా తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా, ఎక్కువ కూడా వద్దు. ఇలా సైడ్లు లైట్గా అయిపోతే సరిపోతుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే పడుతుందండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా లైట్గా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోగానే దీంట్లోకి కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర కూడా నేను ఎక్కువనే వేసాను. కొత్తిమీర లైట్గా వేగిపోగానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలాతో టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. దాని తర్వాత దీనిలోకి వాటర్ వేసేసుకోవాలండి. నేను 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు చొప్పున పోసాను. నేను తీసుకున్న కప్పుతోటి దీంట్లో 2 పడతాయి అన్నమాట, అందుకే 2 చెంబుల నీళ్ళు అయితే పోసేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత 1/2 నిమ్మకాయ అయితే పిండుకోండి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో. ఒకసారి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో కలిపేసి చూసేసుకొని ఆ తర్వాత వాటర్ అనేది మరగనివ్వాలి. అలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అవైతే వేసేసుకోవాలి. నేను సపరేట్ నానబెట్టుకున్నాను అనమాట, రైసును బియ్యము. రెండింటిని కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మీరు అదే డేక్షాలో వండుకున్నారనుకోండి, కొంచెం వాటర్ అనేది ఒక 1/2 గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి. వాటర్ అనేది కంప్లీట్గా అవ్వకుండా కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి మూత తీసేసి రైస్ అనేది కలిపేయాలి. కలిపేసిన తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టేసి క్లోజ్ చేసి విజిల్ పెట్టేయాలి. అలా విజిల్ పెట్టేసిన తర్వాత స్టవ్ అనేది ఏకదం సిమ్లోకి వెళ్ళిపోవాలి. మీడియంలో ఉండొద్దు, హైలో ఉండొద్దు. అలా స్టవ్ క్లోజ్ చేయగానే మీరు సిమ్లో పెట్టేశారనుకోండి, ఒక 15 మినిట్స్ మీరు టైం చూసుకొని వదిలేయండి. అలా 15 మినిట్స్ కాగానే బంద్ చేసేయండి స్టవ్. ఆ 15 మినిట్స్ లోపు మీకు 2 విజిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకు 2 విజిల్స్ వచ్చాయి, 15 మినిట్స్ అయింది, బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసిన తర్వాత నేను 10 నిమిషాలు అలానే వదిలేసాను. ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత చూసి ఒకసారి కిచిడి ఎలా ఉందో చెప్తాను. కిచిడి చూడండి, చాలా బాగా వచ్చింది. అటు మెత్తగా లేదు, ఇటు పుల్లలుగా కూడా లేదు, కరెక్ట్గా ఉన్నది. ఇలా అయితే రావాలండి కిచిడి, చాలా బాగుంటుంది.
మీరు చెప్తే నంబరు. కిచిడి మాత్రం చాలా బాగుంది. నేను ఎలా చెప్పానో అలా చేసుకోండి. ముఖ్యంగా కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. మైసూర్ పప్పుతో కూడా కిచిడి చేశాను. మీకు మైసూర్ పప్పుతో కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.